అండి ఒక వ్యూ చూపిస్తాను మీకు. టాన్ 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 టాన్. ఫాల్తుగాని వారా నాయన ఇటు ఇది మంచిగా పైకి పోదామని చెప్పేసి వచ్చిన వాడికి చూస్తే బుగ్గ ఇడికి వచ్చినాక తాళాలు లాక్కునేసరికి అదిగో భైరవా నాగార్జున సాగర్ డ్యామ్. ఇప్పుడు చూడండి గాయస్, అప్పుడే వినాయక చవితి వచ్చేసిందా, వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈరోజు రైడ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసి ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నానో నాగార్జున సాగర్కి. ఎందుకంటే మన నాగార్జున సాగర్లో గేట్స్ ఓపెన్ అయ్యాయంట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, డ్యామ్ దగ్గరికి. ఈరోజు రైడ్లో మాత్రం నేను హుజేఫా మాత్రమే వెళ్తున్నాము. దిలీప్ అయితే డ్రాప్ అయిపోయిండు, ఎందుకంటే అతను హైదరాబాద్లో ఉందంట, కొంచెం వర్క్లో వెళ్ళిండు, అందుకే డ్రాప్ అయిపోయిండు. ఈరోజు వచ్చేసి నేను హుజేఫా మాత్రమే వెళ్తున్నాం. ఇప్పుడు కొంతసేపట్లో బయలుదేరుతాం. ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 8 అవుతుంది. 9 వరకు అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం. వెదర్ కూడా చూడండి, కొంచెం నైట్ వర్షం పడ్డది, కూలే ఉంది. ఇప్పుడు వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. ఎందుకంటే ఈ వర్షం గురించి అయితే నేను చెప్పాను, ఎందుకంటే ప్రతిసారి చెప్పినప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను నేను. నా ఆర్ఆర్ చూడండి, చైనా అయితే క్లీన్ చేశాను నిన్ననే. ఎంత క్లీన్ అయింది చూడండి, డీజిల్ తోటి క్లీన్ చేశాను, మొత్తం నీట్గా అయిపోయింది. కాకపోతే కొంచెం లూజ్ ఉంది, ఈ లూజ్ కూడా టైట్ చేయాలి, కానీ మనకి టైట్ చేయడానికి రాదు. ఇది వేరే ఉన్నాయి, షోరూమ్కి తీసుకెళ్ళాలి. ఎలాగో సర్వీసింగ్కి టైం అయింది. చూడండి ఎంత తిరిగింది, 12:15 తిరిగింది, అంటే 1250 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా సర్వీసింగ్కి అయితే టైం వచ్చేసింది, 1000కే చేపియాలి. కాకపోతే మనీ ప్రాబ్లం వల్ల కొంచెం టైం సెట్ కాక నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే వామప్లో పెడతాం, హుజేఫా వస్తుందంట. ఇప్పుడైతే చూడండి మన RR 310 వామప్ అవుతుంది. ఇది అయిన తర్వాత అప్పటిలోపు హుజేఫా వచ్చేస్తాడు. నేను కూడా రెడీ అయ్యాను. చూడండి మన వెహికల్ నెంబర్ ఎలా ఉందో చెప్పండి, 4168. గోప్రో అలాగే మన సేనా కూడా ఇంటర్కామ్ ఛార్జింగ్ పెట్టాను. చూడండి ఇక్కడ పెట్టేశాను, గోప్రో ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇది రాగానే ఇప్పుడు హుజేఫా నేనైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే సాగర్ రైడ్ మాత్రం కిరాకుండా పోతుంది, ఎందుకంటే మనకు 24 గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. చూద్దాం, ఇప్పుడైతే వెళ్దాం ఎలా ఉందో ఏందో. ఈ రైడ్లో మాత్రం శ్రీశైలంలో అంటే అంత పరిచయం లేకుంటే మనకు సాగర్లో మన ఫ్రెండ్ ఉండి ఒకడు, వాడు మాత్రం గేట్స్ దగ్గర వరకు తీసుకెళ్తాడు. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను, కాకపోతే వీడియో చేయలేదు. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, చాలా దగ్గరలో చూపిస్తాను, మంచి వ్యూ చూపిస్తాను మీకు. మ్యాక్సిమం ట్రై చేస్తాను పై వరకు వెళ్ళి డ్యామ్ వరకు, లేదా కింది వరకు. మా ఫ్రెండ్ అయితే ఒకడు అల్లనే జన్కోలో వర్క్ చేస్తాడు, అతనితో కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా అయితే చెప్పలేను, ఒకవేళ పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం 100% అయితే ప్రయత్నిస్తాను మీకోసం, మంచి వ్యూ కోసం. ఇప్పుడైతే ఇంకా మొత్తం సెట్ చేసుకొని బయలుదేరదాం. పెట్రోల్ తరాలింగే మనోడు కొంచెం చూద్దాం అయితేదేమో. అరే చోటు చూద్దాం, మనోళ్ళు ఇద్దరు మరి మనకేమైనా రిక్వెస్ట్ మీదగా వేస్తారా చూద్దాం. ఇట్లించి రమ్మంటాడు, చూద్దాం. నా దాంట్లో అయితే రేంజ్ 137 చూపిస్తుంది. హుజేఫా దాంట్లో 87 ఏముందంట. హుజేఫా దాంట్లో ఒక 500, నా దాంట్లో ఒక 300 అయితే సెట్. मेरे उसमें 300 तो बस आता नहीं, मेरे उसमें 300 बस आता नहीं. 137 रेंज बताता, 300 बस आता नहीं. वो स्पीड जाने वैसा ऐसा नहीं रहता है, स्ट्रेट ही रहता. గాయస్ చూడండి, పెట్రోల్ అయితే వేయించాను. ఇప్పుడే బయలుదేరాం దేవరకొండ నుంచి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అయితే 60 కిలోమీటర్ 55 వస్తుంది సాగర్. నా దాంట్లో అయితే ఆల్రెడీ రేంజ్ 137 ఉంది, కాబట్టి నేనైతే 300 రూపీస్ వేయించుకున్నాను. హుజేఫాకి 500 కొట్టించాను. ఇప్పుడు నాది రేంజ్ వచ్చేసి 218 చూపిస్తుంది. ఆరామ్సే పోయి రావచ్చు, 120 కిలోమీటర్స్ మా అంటే, లేదా 130 వస్తుంది అనుకోండి, అంతే. మన లోకల్ ఏమైనా తిరుగుతాయి ఏం లేదు, జస్ట్ డ్యామ్ వరకే పోయి రావాల్సింది అంతే. మనకి ఇక అక్కడి నుంచి ఏం లేదు. సాగర్ వరకు అయితే ఈ రోజు రైడ్ ఉంటుంది మనది. గాయస్ చూడండి, లాస్ట్ శ్రీశైలం రైడ్ వీడియో అయితే నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
అందరికి చాలా చాలా థ్యాంక్స్, చాలా అంటే చాలా థ్యాంక్స్. 10K కి దగ్గర ఉంది గైస్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ప్రతి వీడియో వండర్ఫుల్ వీడియో, హైలైట్ వీడియోస్ వస్తుంటాయి ఇప్పటి నుంచి మొత్తం. ఇప్పుడైతే చూడండి పోలీస్ స్టేషన్ అయితే దాడుతున్నాను గైస్. మన RR 310 అయితే సర్వీసింగ్ వచ్చింది, చాలా వచ్చి వెళ్ళిపోతుంది కూడా గైస్. నా దగ్గర అమౌంట్ లేక నేనైతే సర్వీసింగ్ చేయించలేకపోతున్నాను. నాకు తెలిసి ఈ మంత్ అందుకే వెహికల్ కూడా ఇక్కడ తీయట్లేదు. మన బైక్ 1200 తిరిగింది, 1218. ఇప్పుడు వచ్చే వరకు 1350 లేదా 1400 తిరగవచ్చు. ఏమవుతుందో ఏమో భయం అవుతుంది నాకైతే. టైం కి టైం సర్వీసింగ్ లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి వెహికల్స్. ఫస్ట్ సర్వీసింగ్ అసలు టైంకి లేకుంటే నాకు చాలా భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో చూద్దాం. ఈ మంత్ లో అయితే ఖచ్చితంగా సర్వీసింగ్ చేయిస్తాను. అందుకే బయటికి తిరగకుండా నేను నడుచుకుంటూనే తిరుగుతున్నాను. ఏదో ఒక చిన్న వెహికల్ లేదా ఆఫీస్ వెహికల్ తోటి అలా కాలం అయితే గడిచిపోతుంది అది. ఇప్పుడైతే సర్వీసింగ్ చేయించుకుంటాను. లోకల్ మాత్రం చాలా ఘోరంగా అయితే మన మైలేజ్ ఇస్తుంది బైక్. 18 లేదా 20 ఇష్టమే ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గేర్ తప్ప వేరేది వాడేది ఉండదు కదా. ఉజేఫాద్ అయితే లాస్ట్ టైం శ్రీశైలం పోయినప్పుడు మైలేజ్ ఎక్కువ ఇచ్చింది, నాకు చాలా తక్కువ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు కదా, దానికోసం అనుకుంటా. చూద్దాం, ఇంకా సర్వీసింగ్ టైమ్స్ ఉన్నాయి కదా మనకి, అప్పటి వరకు సెట్ అవుతుందేమో. సెట్ కావాలి, లేకుంటే ఇట్లా ఉంటే నేను చచ్చిపోతా. ఇప్పటికే ఎక్స్పల్స్ తీసుకున్న కొత్తలో చాలా అంటే చాలా సతాయించింది. ఇప్పుడు RR మాత్రం ఇవ్వద్దు అనుకుంటున్నా. అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి నాకు ఇంకా అలాంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ దీనికి వచ్చినాయంటే కథమే మన పని. మనం అయితే తట్టుకోలేము. ఎందుకంటే ఎక్స్పల్స్ అంటే ఏదో నడిచిపోయింది, దాని ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి దాని స్పేర్ పార్ట్స్ అయినా ఏదైనా సరే లో కాస్ట్ లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది అలా కాదు. ఏది పట్టుకున్న టైర్ ఖాళీ జస్ట్ బ్యాక్ టైరే 14,500 ఉంది. అట్లా సెట్ కాదు మనకి. మనం ఉన్న పరిస్థితిలో, మనం ఉన్న పొజిషన్ లో మనకైతే ఇలాంటిది అస్సలు సెట్ కాదు. ఏదున్నా సరే ఇంకా మన కిస్మత్ అనుకొని నడుస్తుండాలి. చాలా మంది ఏడ్చేటోళ్ళు ఉంటారు, అది ఇది చెప్పబుద్ధి కూడా కావట్లేదు నాకు, చెప్పాలని కూడా లేదు. ఇంకా ఏం చెప్తారు వాళ్ళకి చెప్పండి అనేటోళ్ళు అంటూనే ఉంటారు. లైట్ తీసుకోవాలి. నేనైతే మాక్సిమం లైట్ తీసుకుంటా వీళ్ళందరికీ. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే. నా వెనుక ఏదేదో మాట్లాడుకుంటుంటారు. నేను అంత తోపు కాదు, మళ్ళీ అది కాదు. నా గురించి మాట్లాడను, కాకపోతే మాట్లాడుకుంటారు చాలు. మాట్లాడుకొని అలా గుర్తయితే పెట్టుకుంటున్నాను. అదే చాలు మనకి గైస్. ఇప్పుడైతే చూడండి మల్లెపల్లి దగ్గరలో ఉన్నాను. మల్లెపల్లి వచ్చేసాను, 1 కిలోమీటర్ ఉంది. ఇంకా ఇక్కడి నుంచే మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే వెదర్ కూడా కూల్ ఉంది. సూర్యుడు వెళ్తుండు బయటికి గాయ్స్. సూర్యుడు వెళ్ళొద్దు, వర్షం రావాలి. ప్రతి రైడ్ లో నేను కోరుకునేది ఒకటే, వర్షం వస్తే వర్షంలో రైడ్ సూపర్ ఉంటది అని ఎప్పుడు నేను అదే అనుకుంటా. కాకపోతే నాకు ఎప్పుడు లాస్ట్ వర్షం, నేను రైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం వర్షం అస్సలు పడదు. అస్సలు నా అదృష్టం అనుకోవాలనో లేకుంటే దురదృష్టం అనుకోవాలనో కానీ ప్రతిసారి ఏ రైడ్ లో అయినా సరే వర్షం రావాలనుకుంటా. ఎందుకంటే ఆ వర్షంలో రైడ్ కిరాకుంటది, నాకు చాలా ఇష్టం, కానీ రాదు అది. కాకపోతే అయితే ఇప్పుడైతే చూడండి మల్లెపల్లికి వచ్చేసాను. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే మనకి నాగార్జున సాగర్. గాయస్ చూడండి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వీళ్ళది హల్చల్ ఉంటది. ఇప్పుడు ప్రతిసారి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు గాయస్? లాస్ట్ టైమే ఇచ్చాను నేను, ఇప్పుడైతే అసలు ఇవ్వలేను. సారీ. ఇప్పుడైనా నా దగ్గర చేంజ్ అనేది లేదు. హాయ్ చెప్తుంది చూడండి లాస్ట్ టైం అమ్మాయి. సారీ అమ్మాయి అబ్బాయి ఏం చెప్పాలో తెలియదు నాకు. లాస్ట్ టైం కలిసింది కదా ఆమెనే అనుకుంటా. హాయ్ అయితే చెప్తున్నారు, నేను కూడా హాయ్ చెప్పాను. మనల్ని అయితే ఆపలేదు. మన ముందర ఒక బైక్ వస్తే వాళ్ళని ఆపి తీసుకున్నారు. అయినా నా దగ్గర చేంజ్ అనేది అసలు లేదు, మొత్తం గూగుల్ పేలో ఉన్నాయి. ఉదయఫా కూడా గుర్తుపట్టిండు. లాస్ట్ టైం రైడ్ లో వచ్చినప్పుడు కలిసింది కదా ఆమెనే కదా అంటుండు. అవునని చెప్పిన. గైస్ చూడండి ఇప్పుడైతే నేను పెద్ద ఊరు అయితే దాటేస్తాను. పెద్ద ఊరనా? అంగడిపేట అయితే దాటేస్తాను. ఇప్పుడు పెద్ద ఊర దగ్గరలో ఉన్నాను. పెద్ద ఊర దాటిన తర్వాత కొన్ని ఫొటోస్ థంబ్నెయిల్ కి, కొన్ని ఇన్స్టాగ్రామ్ కి ఫొటోస్ పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం దిగాం కదా అలానే ఇప్పుడు ఉజేఫా మాత్రం కెమెరామ్యాన్ అయిపోతాడు. ఇప్పుడు కిరాక్ దింపుతాడు ఉజేఫా. గాయ్ చూడండి ఇప్పుడైతే పెద్ద ఊర దాటేసి మన సాగర్ రూట్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఒక 27-20 ఉంటది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే టిఫిన్ కూడా చేయలేదు, ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఉజేఫా అయితే లేట్ చేసిండు. వచ్చే వరకు 9 అయింది ఉజేఫా. ఇప్పుడు చూడండి గాయస్ అప్పుడే వినాయక చవితి వచ్చేసిందా? వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. వావ్, వినాయక చవితి వస్తే ఇంకా ఇప్పుడు ప్రతి ఏరియాలో హల్చలే. ఇంకా గాయస్ ఇప్పుడైతే చూడండి ఉజేఫా లేట్ చేసిండు మనకి మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి మన వెహికల్ లో అయితే రాంగ్ టైం చూపిస్తుంది, 7 అవుతుంది. కాకపోతే టైం ఎంత అవుతుందో వాచ్ కూడా తెలియదు.
మేమైతే 8:45 లేదో 9కి బయలుదేరాం. హుజైఫా అయితే లేట్ చేసిండు. అతనికి అసలు నైట్ ఏమనుకున్నాం అంటే నిన్న రైడ్ అందరం వస్తే వెళ్దాం అనుకున్నాం. నేను, రోహిత్, దిలీప్, హుజైఫా అని ప్లాన్ చేసాం. కానీ నిన్న రోహిత్ అయితే చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఇంకా దిలీప్ వచ్చేసి హైదరాబాద్ లో ఉండంట, నాకు కుదరత్ బ్రో అన్నాడు. ఓకే రైట్. దిలీప్ అయితే డ్రాప్ అయిపోయిండు. రోహిత్ వస్తా అన్నాడు. మనం ముగ్గురం వెళ్దామన్నా నిన్న చెప్పకుండానే తన తార్లో వెళ్ళిపోయిండు రోహిత్. ఫోన్ నిన్న ఎన్నోసార్లు చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. హుజైఫాకు కాల్ చేశాను, నా వల్ల కూడా కాదు అన్నాడు హుజైఫా. కాకపోతే హుజైఫాని బలవంతంగా లాక్కొచ్చేసాను. వాళ్ళ ఇంట్లో తిడుతున్నా సరే రావాలి ఈరోజు పోదాం కంపల్సరీ అన్నట్టు లాక్కొచ్చాను. అసలు ఈ రైడ్ ఈరోజు అవుతుంది అనుకోలేదు. నేను అందరికీ కాల్ చేస్తే అందరు అదే అన్నారు, అందరు డ్రాప్ అయిపోయారు. నేను ఒక్కనే ఇంకా వెళ్ళొద్దామా, ఒక్కరు వెళ్తే అంత మజా ఏముండదు అన్నట్టు నేను ఇక్కడి వరకే కదా అని చెప్పాను. ఇంకా ఇలాలో బతిమాలి బలవంతం చేసి తీసుకొచ్చేసాను. ప్రతిసారి ఇలానే అవుతుంది, ఎవరో ఒకరు డ్రాప్ అవుతారు లేదా అసలు డిసప్పాయింట్ చేసేస్తారు రైడ్ ని. నేనే ప్లాన్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం అయితే శ్రీశైలం ప్లాన్ అయితే మన దిలీప్ చేసిండు. ఆ రోజు కూడా నాకు అంత కంఫర్టబుల్ లేకుంటే వెళ్ళాలని. కాకపోతే ఇంకా ప్లాన్ మిస్ కావద్దు ఏదైనా సరే రైడ్. ఇప్పుడు నేను చేస్తే చూడండి అందరూ డ్రాప్ అయినందుకు నాకు ఎంత అదనిపిస్తుంది. మనం అందరం కలిసి వెళ్తేనే రైడ్ సూపర్ ఉంటది. రోహిత్ వస్తాడు కానీ ఏమైందో సడన్ గా అయితే వెళ్ళిపోయిండు. మరి ఫ్యామిలీతో వెళ్ళిందా లేదా తెలియదు, ఏదో తెలియదు. ఇంకా ఇద్దరం అయితే సెట్ అయిపోయినాం. ఇప్పుడు నాగార్జున సార్కి అయితే వెళ్తున్నాం. ప్లాన్ చేస్తే ఫెయిల్ కావద్దని నా పాలసీ, అంతే. ప్లాన్ చేసినా కదా, నాకు మార్నింగ్ వర్క్ అయితే కన్ఫర్మ్ లేకుండే. నేనైతే హుజైఫాకి నైట్ వర్క్ చెప్తా అన్నాను కన్ఫర్మ్ వెళ్తామా లేదా అనేది. నైట్ చెప్పకుండా ఇంకా నేను అలారం పండుకున్నాను. నేను లేచే వరకు 7 అయింది. 7కి కాల్ చేసి హుజైఫా రెడీ అయిపో వెళ్దాం అంటే ఓకే అన్నాడు. మళ్ళీ పండుకుంటూ మళ్ళీ 8కి ఫోన్ చేస్తే రెడీ అయినా అంటే రెడీ అయినా అని నిద్రలో చెప్తుండు. ఇక నువ్వు రెడీ కాలే కానీ తొందర రెడీగా అంటే ఒక 40 minutes రెడీ అయ్యి వచ్చేసిండు. ఇంకా బయలుదేరినాం. ఎందుకంటే ఇంత లేట్ అయినా సరే ఎందుకు ప్లాన్ చేసినా అంటే ఇక్కడనే కదా 60 kilometers ఎంతలో వెళ్తాం. అసలు మేము స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మైలేజ్ కోసం చూస్తున్నాం, పెట్రోల్ సేవ్ చేయనిక. పక్కనే ఉంది కదా స్పీడ్ వెళ్ళి చేసేది ఏం లేదు. వెళ్ళినామంటే 45 minutes వెళ్ళిపోతాం స్పీడ్. కానీ అవసరం లేదు కదా, తొందరగా వెళ్ళి ఆడ చేసేది ఏం లేదు. అదే ఇట్లా రోడ్ మీద స్లోగా వెళ్తూ అన్ని చూసుకుంటూ, అంటే వర్షాలు పడి ఉన్నాయి కదా, చల్లగా ఉంది, అంటే వెదర్ కూడా కూల్ ఉంది, మంచిగా ఉంటుంది అన్నట్టు స్లో వెళ్తున్నాం అంతే తప్ప వేరే రీజన్ అయితే ఏం లేదు. తొందరగా వెళ్ళినా కూడా మళ్ళీ తొందరగా రావాలనిపిస్తుంది. అలాగే మా తమ్ముళ్ళు కూడా ఉంటారు అక్కడ సాగర్లో, వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి స్లో వెళ్తేనే టైం మస్తు పడుతుంది. మనం వచ్చేటప్పుడు అయితే స్పీడ్గా రావచ్చు. 45 minutes కంటే ఎక్కువ పడదు మనకి దేవరకొండ రావాలంటే. రోడ్ కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే ఈ రోడ్ చాలా డేంజర్ గా, సాగర్ రోడ్ అనేది చాలా అంటే చాలా డేంజర్. మన నల్గొండ డిస్టిక్ లోనూ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే ఏరియా అంటే మిర్యాలగూడ రోడ్ అంటే ఇదే సాగర్ రోడ్ అంటారు. ఇక్కడ పెద్దవరం నుంచి మొత్తం మిర్యాలగూడ, హాలియా ఈ రూట్ లోనే ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంటాయి, చాలా అవుతుంటాయి టూ మచ్ గా. గైస్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ లొకేషన్ దగ్గర ఒక దగ్గర ఆగి ఇప్పుడైతే ఫొటోస్ ఒక thumbnail అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ మంచి ప్లేస్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ముందర ఎక్కడైనా ఇప్పుడు ఏమంటారు సమ్మక్క సారక్క దాటిన తర్వాత మంచి లొకేషన్ ఉంటుంది. అక్కడ మన పుష్కరాల కోసం కేసీఆర్ సాబ్ చేపించింది, అక్కడ అయితే ఆగుదాం అనుకుంటున్నా. అక్కడ లొకేషన్ ఉంటే అక్కడి వరకు వాటర్ ఉంటే మాత్రం అక్కడనే ఆగి ఒక ఫొటోస్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఈ thumbnail ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, thumbnail ఇక్కడ దిగింది అనుకుంటా, లేకుంటే వేరే దగ్గర దిగింది ఇప్పుడైతే నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నాను కదా, ఇంకా దిగలేదు. ఎక్కడిది thumbnail పెడతానో నాకే తెలియదు. కాకపోతే సూపర్ thumbnail రాబోతుంది చూడండి. ఫొటోస్ కూడా సూపర్ ఉంటాయి. గైస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాల్తుగాని వారా నాయన, ఫాల్తు కుద్దడు అసలు. ఎట్లా పోతున్నారా మాకేరడే? ఎట్లా పోతున్నావు? వచ్చేస్తావా ఇంకా బీడీ నోట్లో పెట్టుకొని? ఏడంగా పోతావు ఏంటి? మిర్రర్ లేవు ఏం లేవు, నీకు అర్థం కానప్పుడు ఒక దగ్గర ఆగాలి. నీ బండి అంతా కాదు, చాలా స్పీడ్ వస్తుంది. ఇది గుద్దుతే స్పీడ్ వస్తారు, చూసుకోవాలి. బండి కంట్రోల్ కాదు, ఆగిందంటే అదృష్టం అనుకోవాలి. వెనక చూసుకొని పోవు. నువ్వు బీడీ నోట్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లెక్క పోతే ఎట్లా? అందరికి సెట్ కాదు కదా అది. स्किट हुआ ना टायर? स्किट हुआ नहीं, मेरा टायर स्किट हुआ. నేను తగిలింది అనుకున్నా గాయస్, అసలు అది కంట్రోల్ కాలే, నా వెహికల్ అసలు కంట్రోల్ కాలే. స్కిట్ అయిందంట వెనక్కి టైర్ కూడా, నాకు జారినట్టు కనిపించింది. అదృష్టం బాగుంది. వాడు చూడండి గాయస్ బీడీ పెట్టుకొని అది ఇంకా పోతే వస్తూనే ఉండు. మిర్రర్ లేవు ఏం లేవు. సరే మిర్రర్ లేనప్పుడు అందరు నడుపుతారు, లోకల్ అంటే అందరికి ఎవరికి ఉండవు అనుకోండి మ్యాక్సిమం.
కాకపోతే సైడ్ చూసుకునైనా రావాలి కదా. ఇప్పుడు నేను 80 స్పీడ్ లో ఉంటేనే ఆ కంట్రోల్ అంటే దగ్గర వరకు వచ్చేసాం. చూసుకుంటూ కదా అని నేను బ్రేక్ కూడా కొట్టడం ఆపేశాను. ఎందుకంటే చూసుకుంటూ కదా ఒకసారి వెనక్కి మళ్ళీండు అతను, మళ్ళేసరికి నేను చూసింది కదా అట్లనే వచ్చేసిండు. ఇప్పుడు కొంచెంలో మిస్ అయింది. ఆ స్పీడ్ లో ఉంటే గతమే అయిపోయేది. జాగ్రత్త రావాలి. ఎట్లా మిర్రర్లు ఉండవు మాక్సిమం లోకల్ వాళ్ళకి, మా బండ్లకు కూడా ఉండవు అనుకోండి లోకల్. అట్లాంటప్పుడు వెనక ముందు చూసుకుంటే జర బెటర్. కాకపోతే హైవే కదా, లోకల్ అంటే నడుస్తుంది. ఓకే గైస్, ఎనీవే ఇప్పుడైతే ఒక ఫొటోస్ అయితే దిగుదాం. గైస్ చూడండి, ఇక్కడైతే ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ ఇంకో వాటర్ చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చేసినాయి. ఇక్కడ లొకేషన్ బాగుంటది, ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఉండి ఫోన్ ఇవ్వట్లేదు. ఇక్కడ పోయినా మనకు పోలీసు వాళ్ళతోటి అసలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే పైకి పోదాం. పైకి పోయిన తర్వాత చూద్దాం అక్కడ ఏమైనా లొకేషన్ ఉంటది మాక్సిమం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడైతే మిస్ అయిపోయింది ఫొటోస్ గిటోస్. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఏమో ఉంది గాయస్. ఇప్పుడైతే వెళ్తున్నాం. అదిగో భైరవా నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 3 లేదా 2 కిలోమీటర్స్ ఉండొచ్చు మనకు. నా ఫ్రెండ్ కి అయితే ముందే చెప్దాం అనుకున్నా, నబ్బుకి చెప్పలేదు. మరి పై వరకు పర్మిషన్ ఇప్పిస్తాడా లేదా అయితే నాకు తెలియదు. ఫోన్ కూడా చేయలేదు వస్తున్నట్టు. అని ఫోన్ చేసి ఉన్నా అయిపోయేది. ఇప్పుడు వచ్చిన తర్వాత అరే చెప్పొద్దా రా అంటాడేమో నాకు తెలిసి. గాయస్ ఇప్పుడైతే వచ్చేసాం. గాయస్ లాస్ట్ టైం చూడిచినప్పుడు చూడండి మీరు ఎంత వాటర్ ఎంత తక్కువ ఉండే మా తమ్ముడి పెళ్లికి పోయినప్పుడు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇట్లా ఉంటది వాటర్ ఉంటే సాగర్ కలకలలాడుతుంటది. చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎంత వాటర్ ఉన్నాయి చూడండి. ఇట్లా ఉంటే ఒక రేంజ్ లో ఉంటది. లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు ఎట్లా ఉండే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా సాగర్ వాళ్ళకి ఎంత బాధ అనిపించిందో నాకైతే తెలియదు. వాటర్ ఉంటేనే సాగర్ కి రావాలన్నా పోవాలన్నా మజా. చూడండి ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుంది. ప్రతిసారి వచ్చినా నేను ఎన్నిసార్లు కానీ ఇన్ని వాటర్ చూడలేదు. ఈసారి హైయెస్ట్ వాటర్ వచ్చినాయంట మనం, ఎందుకంటే వర్షాలు పడడం వల్ల. చూడండి వాటర్ చూడండి ఎక్కువ ఉన్నాయి. మొత్తం లోపలికి పోయింది. లాస్ట్ టైం నేను మా తమ్ముడి పెళ్లికి వచ్చినప్పుడు నాకు ఇంకా చూడండి గాయస్ ఇంత దగ్గరికి వచ్చింది చూడండి. ఇంత లేకుంటే చాలా లోపడుకుంటే. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా డ్యామ్ దగ్గరికి వెళ్ళాల్సిందే, పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ దొరుకుతుందో దొరకదో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసాను నేను. చూద్దాం, ఎనీవే ట్రై అయితే చేద్దాం మాక్సిమం. మొత్తం చేపలు అయితే వండుతున్నారు, చేపలు అమ్ముతున్నారు. మొత్తం ఫిష్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. డ్యామ్ దగ్గరికి పోవాలంటే ఒక దగ్గర ఆగి కాల్ చేయాలి మామూలుగా అయితే. ఇప్పుడైతే చూడండి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇటు రైట్ సైడ్ కిందికి బోనిస్తురో లేదో, రైట్ సైడ్ కిందికి బోనిస్తే అక్కడి వరకు వెళ్ళొచ్చు. రైట్ సైడ్ బోనిస్తురులేండి, తీసే ఉంది. కిందికి అయితే వెళ్దాం. గైస్ చూడండి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. నా వీడియోస్లలో చూడండి చాలా టైం పట్టింది. ఇప్పుడు చూడండి వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయి మొత్తం. గాయస్ ఎన్ని గేట్లు తీసినో ఏమో తెలియదు నాకైతే. నేను కాల్ చేసి కనుక్కున్నప్పుడు అయితే 24 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు చూద్దాం గాయస్. ఆ పాత బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేది గాయస్ అప్పట్లో మేము. ఇప్పుడైతే పర్మిషన్ ఉందా లేదా తెలియదు, పోనిస్తురా లేదా. చూడండి చాలా మంది వచ్చారు ఇక్కడ, ఫొటోస్ అయితే దిగుతారు. వాటర్ అయితే ఇంత చూడటం అయితే చాలా, ఒక 2 ఇయర్స్ నుంచి అసలు చూడలేదు ఇంత వాటర్ నేను సాగర్ లో. చూడండి ఇంత చల్లగా ఉంటది గాయస్. మొత్తం గేట్స్ ఓపెన్ ఉన్నాయి. టోటలీ 26 గేట్స్ ఓపెన్ ఉన్నాయి గాయస్. 26 గేట్స్ ఓపెన్ ఉన్నాయి గాయస్. ఇక్కడ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉంటారని తెలుసు. ఎక్కడ ఉన్నారో ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారో తెలియదు. మనం మాక్సిమం అయితే లాస్ట్ వరకు వెళ్దాం. నబ్బు ఉంటాడు, నబ్బుకి అయితే కాల్ చేద్దాం. మరి పైకి దాకా వెళ్ళనిస్తాడా లేదా అనేది తెలియదు పర్మిషన్. చూడండి గాయ్స్ మొత్తం గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. 24 అనుకున్నా కానీ 26 ఓపెన్ ఉన్నాయి గాయ్స్. ఇక్కడ ఫొటోస్ ఇక్కడ నుంచి దిగడం వీలు అవుతుందా కాదా అనేది తెలియదు. ఇంకా ఇంతవరకు దగ్గర అయితే అంతవరకు దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి మన నబ్బుకి అయితే కాల్ చేద్దాం. అతను కాల్ చేస్తే మాక్సిమం పర్మిషన్ అయితే ఇప్పిస్తాడు. ఇక్కడ ఉండా లేదా, ఇప్పుడు డ్యూటీలో ఉండా బయట ఉండా తెలియదు. చూద్దాం గాయస్. చూడండి నాకు తెలిసి అయితే ఫ్లో అయితే అంత ఏం లేదు, నార్మల్ గా వదిలిరు అనుకుంటా. అన్ని క్లీన్ గా కనిపించడం ఇంకా అంత ఫ్లో అయితే లేదు. లేకుంటే ఇక్కడ వరకు చినుకులు అసలు పడుతుంటాయి మీద, ఫుల్ వాటర్ ఫ్లో ఉంటాయి. అంత వదలలే అనుకుంటా. చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడైతే ఇంకా దగ్గరికి వెళ్దాం. ఇక్కడ వరకు లాస్ట్ పార్కింగ్ చూద్దాం. ఓ షట్, ఇక్కడ వరకే లాస్ట్. మావన్కి అయితే కాల్ చేద్దాం ఒకసారి. ఇక్కడ సైడ్ లో ఆపుదాం. ఇక్కడ సైడ్ ఆపేసి మా నబ్బుగానికి అయితే కాల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు గాయస్. చూడండి ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు. ఈ చెట్లని పెరగడం వల్ల ఇక్కడ నుంచి కనిపిస్తలేదు. ఇంకా ఫోన్ చేయాల్సిందే, లేకుంటే సెట్ కాదు. అసలు మనం డ్యామ్ దగ్గర వరకు చూడాలంటే ఉజైఫా ఇంతవరకు దగ్గరికి వెళ్ళలేదంట. ఇప్పుడు ఏనక్క బతాయి చూసొద్దు ఏమొద్దు. ఫస్ట్ అయితే లోపలి పోనీక పర్మిషన్ దొరుకుతుందా లేదా చూడాలి. మావన్కి అయితే కాల్ చేస్తా. నబ్బు ఏమంటాడో ఏమో చూద్దాం. చూడండి గైస్ టోటల్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి. హలో नब्बो कहाँ है? मैं आई छू नब्बो, मैं आई छू गेट कने हो। वीडियो निकाले थे आया था इतना, अब नहीं है बोलता। हाँ वाह, फोन कर ले तो निकलना था मैं।
इतना है कल दोपहर में ले लिया करते रहे पैसा पीछे कुछ हाँ तो एक कुछ शिफ्ट वाले कर रहे थे कि हमारे सार कर रहे थे हाँ मैकेनिकल वाले कर हाँ क्या करा करते एक कुछ शिफ्ट वाले कंप्लेंट करे तो एक कुछ जेब में रख दिया करते हाँ చూడండి లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. పైన గేట్ ఉంటుంది ఒకటి, ఆ గేట్ తాళాలు అయితే తీసుకున్నారంట. మావన్కి అసలు అలా పర్మిషన్ ఇవ్వట్లేదు ఎవరికి. ఇప్పుడైతే ఇలా నడుచుకుంటూ దగ్గర వరకు వెళ్తున్నాం. ఫొటోస్ అయినా దిగుదామని దగ్గర చూద్దాం. మాక్సిమం అయితే ట్రై చేస్తాను లోపలికి వెళ్ళనిక, కానీ అసలు పర్మిషన్ ఎవరికి మా ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు అంటుండు. చూద్దాం లోపలికి అలౌ చేస్తారా చేయరా. కింది వరకు అయితే ఉంటుంది, పై వరకు అయితే లాస్ట్ టైం వెళ్ళినట్టు అయితే అలౌ లేదంటుండు. పైన గేట్ తాళాలు అయితే లేవంట. శ్రీశైలం రైట్ ఫ్లాప్ మొత్తం. శ్రీశైలం హిట్ ఇది మంచిగా పైకి పోదామని చెప్పేసి వచ్చిన వాడికి చూస్తే బుగ్గ ఇడికి వచ్చినాక తాళాలు లాక్కునేసరికి ఫ్లాప్ ఫ్లాప్ అంటే సాగర్ వీడియో అయితే అటర్ ఫ్లాప్ కాబోతుంది. చూద్దాం. ఇప్పుడైతే వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో పైకి వెళ్ళి ఉంటే మొత్తం గేట్స్ ఓపెన్ ఉన్నాయి. పైకి వెళ్ళి ఉంటే సూపర్ ఉండేది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఎలా తెలియదు. చూద్దాం లోపటి వరకు. చూడండి ఇప్పుడే పర్మిషన్ అయితే దొరికింది. మన అన్న ఫోన్ చేసి చెప్పిండు ఖాళీ లోపలి వరకు ఆ గేట్ వరకు పోయి ఫొటోస్ దిగుదాం అని. అదైనా లోపలికి అయితే పర్మిషన్ దొరకట్లేదు. మావాడు ఫుల్ బిజీ ఉండంట లోపల. వాడు వచ్చి తీసుకుపోయినా పవర్ హౌస్ వరకు పోవచ్చు, పై వరకు లేకున్నా సరే. పైన గేట్ తాళమంట వేసుకొని వెళ్ళిపోయారంట వాళ్ళ సార్ వాళ్ళు. ఎవరికి అలౌ చేయట్లేదు అంట. ఖాళీ బైక్లు మాత్రం ఇక్కడ వరకు అయితే అలౌ చేసిండు. కొన్ని ఫొటోస్ దిగుదామని ఏం లేదు, థంబ్నెయిల్ కోసం. ఇప్పుడు 4-5 ఫొటోస్ దిగి అందరిని అయితే అందేతలో స్కామ్ చేయాలంట లోపలికి. ఆడు ఇక్కడి వరకే ఇచ్చిండు మనకి పర్మిషన్, లోపలికి అసలు ఇవ్వలేదు. ఏదో మా తమ్ముడు ఇలానే వర్క్ చేస్తాడు కాబట్టి వాని కోసం అట్లా ఇచ్చి పర్మిషన్ అయితే దొరికింది. ఇలా బైకులు పెట్టుకొని सामे लो मैं ऐसा रखते तुम्हें रख लो अभी सामे लो नहीं आते कोई भी చూడండి ఇప్పుడైతే పర్మిషన్ అయితే దొరకలేదు, అందుకే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. జ్యూస్ తాగాలంట వద్దని చెప్పి మా బాధలో మేమున్నాం. ఇప్పుడు జ్యూస్ తాగేంత లేదు అన్నా. థ్యాంక్ యూ. కానీ ఫొటోస్ కూడా వస్తాం, అలౌ చేయండి లోపలికి అంటే అలౌ చేసారు. ఫొటోస్ అయితే దిగాం థంబ్నెయిల్ కోసం. బ్యాడ్ లక్ అనుకోవాలి. లాస్ట్ టైం శ్రీశైలంలో ఫుల్ ఎంజాయ్ చేసినాం, కానీ ఇక్కడ సాగర్లో మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. కాకపోతే ఎనీవే గాయస్ చూడండి, లేకుంటే మళ్ళీ ఒకసారి వస్తాను. అది ఎప్పుడంటే అందరు పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే మళ్ళీ వద్దాం ఒకసారి. ఒకవేళ వీలుంటే బ్లాగ్ అయితే అక్కడ ఏం చేయను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తా. ఒకవేళ నేను ఇక్కడ ఒక రోజు స్టే చేస్తే పర్మిషన్ దొరకొచ్చు అనుకుంటున్నా, కాకపోతే లేదు. నా ఎమ్మటి హుజైఫా వచ్చింది కదా, వెళ్ళాల్సిందే దేవరకొండకి. నాకు కూడా రేపు కొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వద్దాం. మా తమ్ముడు సైద్ గాడు లేడు, వాడు ఉంటే మాత్రం ఏదో ఒకటి సెట్ చేద్దు. వాడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో పండుకొని ఉండంట. ఇప్పుడు వానికి లేపాలంటే నేను ఇంటికి పోవాలి. ఇప్పుడైతే ఆ కొత్త బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళొద్దాం గాయస్. ఎలా ఉందో చూద్దాం, అక్కడ పబ్లిక్ ఎలా ఉంది. అందరైతే చూడండి చిలక జ్యోతిషం అయితే చెప్పుకుంటున్నారు. న్యూ బ్రిడ్జ్ మీద మనం అలా వెళ్తూ వ్యూ అయితే అంత సూపర్ లేదు. చాలా దూరం అంది, ఇక్కడ చాలా దూరం కట్టారు. ఆ పాత బ్రిడ్జ్ అప్పట్లో సూపర్ ఉండే, ఇప్పుడు ఇంత దూరం కట్టడం వల్ల వ్యూ మొత్తం పోయింది. ఇక్కడ నుంచి కూడా చాలా మంది చూడండి ఫొటోస్ దిగుతున్నారు, కానీ ఇక్కడ నుంచి ఫోటో మాత్రం వేస్ట్ అంటే వేస్ట్. ఏముండదు, అంత ఏం రాదు. కెమెరాలో దిగితే మాత్రం లెన్స్ ఉండి సూపర్. ఇక్కడ చూడండి అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనం అలా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే వెళ్ళొద్దాం, చూద్దాం జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఏంది అనేది. పబ్లిక్ బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంటది కాదు, కొత్తగా కట్టారు కదా అండి. ఒక వ్యూ చూపిస్తాను మీకు. టాన్ 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 టాన్. ఇక్కడికైతే మనకు వెళ్ళట్లేదు. బ్రిడ్జ్ మీద అయితే ఆగినాం ఇప్పుడే ఫొటోస్ కోసం. వాయిస్ నైస్. సాగర్ ఫ్లాప్ అయిందని ఏం ఫీల్ అవ్వద్దు, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనుకుంటే ఇంత చేసిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జస్ట్ మీ లవ్ అంతే. మీ సపోర్ట్ అండ్ మీ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా దాని గురించి ఏం లేదు. ఇంత కష్టపడుతుంటే ఎన్ని బొక్కలు ఉన్నాయి ఆయనకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీకు కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్లో అందరికీ షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి.
సబ్స్క్రైబ్ చేయండి. గైస్ చూడండి, ఈ వీడియో అయితే ఇక్కడి వరకు అయితే ఎండ్. మనం చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్నాం, కొత్త బ్రిడ్జ్ మీద. అక్కడికి అయితే అలౌ చేయట్లేదు, ఎందుకంటే పర్మిషన్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళకే అలౌ చేయట్లేదంట. మనకైతే బెటర్ లైక్ నెక్స్ట్ టైం చూద్దాం, ఇప్పుడైతే లేదు. ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకే ఉంటుంది, ఇక్కడి వరకే ఎండ్. మీరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చెప్పాలన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతిదీ కామెంట్ చేయడం, ఎందుకంటే మాకు అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలనేది, అంటే ఏది పర్ఫెక్ట్గా చేయాలనేది అర్థమవుతుంది. కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇక్కడి వరకే ఎండ్. చూడండి, నాగార్జున సాగర్ డ్యామ్ నా బ్యాక్ కనిపిస్తుంది. ఇక్కడి వరకే ఎండ్. లైక్ చేయడం అయితే, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.